హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే ఆన్లైన్ క్లాసెస్. మీకు టెట్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి. ఈ క్రూషియల్ టైంలో మీకు ఉపయోగపడే విధంగా ర్యాపిడ్ రివిజన్లో భాగంగా మీకు మ్యాథ్స్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. చూడండి, ఇక్కడ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక నగరంలో ఒక వారం పాటు నమోదైన ఉష్ణోగ్రతలు వరుసగా 25 degrees, 28 degrees, 27 degrees, 31 degrees, 29 degrees, 28 degrees మరియు 28 degrees అయినా సగటు ఉష్ణోగ్రత ఎంత అంటుంది. ఏం లేదండి, ఒక నగరంలో ఒక వారం రోజుల పాటు నమోదైన ఉష్ణోగ్రతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. మరి ఆ ఉష్ణోగ్రతలను ఏం చేయాలి, మనం వాటి యొక్క సగటు కనుక్కోవాలి. మీకు సింపుల్గా ఇక్కడ ఆన్సర్ కూడా ఇచ్చారు. ఎన్ని ఇచ్చిన అంశాలు మనకు 1 2 3 4 5 6 7 అంశాలు ఇవ్వడం జరిగింది. వాటి యొక్క సగటును మనం కనుక్కోవాలి. సగటు కనుక్కోవడానికి మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో డీవియేషన్ మెథడ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. చూద్దాం. డీవియేషన్ మెథడ్లో ఇక్కడ ఇచ్చినటువంటి రాసుల యొక్క సగటు ఎంతనో తెలుసుకుందాం. ఎంతండి, ఒక నిమిషం. ఫస్ట్ 25 degrees, 28 degrees, 27 degrees, 31 degree centigrade, 29 degree centigrade, 28 degree centigrade and 28 degree centigrade. చూడండి, డీవియేషన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఏదో ఒక రాశిని తీసుకుంటాం, మనం అజ్యూమ్ ఊహిస్తాం అనమాట. ఇది మనం 27 అనేది దీని యొక్క సగటు అనుకుందాం. ఈ రాశిలో మొత్తం యొక్క సగటు 27 అనుకుందాం, ఊహిస్తాం. మనం 27 అనుకున్నప్పుడు ఈ 27కి 25 ఎంత ఉంది, ఎంత తక్కువ ఉంది, -2 తక్కువ ఉంది. తర్వాత 28 degrees ఎట్లా ఉంది, +1 ఉంది, ఒక డిగ్రీ ఎక్కువగా ఉంది. 27 degrees అంటే ఇక్కడ 0. ఇప్పుడు ఇక్కడ 31 degrees ఉంది, ఇక్కడ 27కి 31 ఎంత ఎక్కువ ఉంది, +4 ఉంది. తర్వాత ఇక్కడ 29 degrees ఎంత ఎక్కువ ఉంది, +2. తర్వాత 28 degrees +1 ఎక్కువగా ఉంది, ఇక్కడ కూడా +1 ఎక్కువగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ -2 +2 క్యాన్సిల్, మిగతా అన్ని ప్లస్ ఉన్నాయని మనం కూడదాం. 1 4 5 6 7 అంటే 27కి ఈ 7 కలిపి ఈ 7ని ఎన్ని రాశులు ఉన్నాయి, మనకు 7 రాశులు ఉన్నాయి, 7 రాశులు ఉన్నాయి. 7 తోటి డివైడ్ చేయాలి. చూడండి, 7 1 7, 7 1 7. ఓకే, ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 27 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 28. మనకు వచ్చినటువంటి సగటు ఎంత, 28 ఎక్కడ ఉందండి, నెంబర్ 2లో ఉంది. ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళినట్లయితే, ఇక్కడ చూడండి, ఒక సంఖ్యను రెట్టింపు చేసి 5 కలిపిన 51 వస్తుంది. అయినా ఆ సంఖ్య ఎంత ఏమంటుండు, మనకు ఏ సంఖ్యనో తెలియదు. సపోజ్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనేది ఒక సంఖ్య అనుకుందాం. ఏం చేయాలి, దానికి 5 కలపాలంట. సారీ, ఒక సంఖ్య రెట్టింపు చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, రెట్టింపు చేయాలి. ఈ సంఖ్య ఎక్స్ అనుకుందాము, దాని రెట్టింపు అంటే 2 చేత మల్టిప్లై చేస్తాం. 2 చేత మల్టిప్లై చేస్తాం, దానికి 5 కలుపుతాము. ఎంత వస్తుందంట, 51 వస్తుంది. చూద్దాం, ఈ 2x ఇక్కడే ఉంటుంది, 51 - 5 అప్పుడేమొస్తుంది, 46 వస్తుంది. 2x = ఇప్పుడు 2 1 2, 2 2 2 3 ఆన్సర్ ఎంత వచ్చింది, 23. అంటే ఏ సంఖ్య ఆన్సర్ ఎంత మనకి, 23 అని. అంటే 23 నెంబర్ను రెట్టింపు చేసి 5 కలిపితే 51 వస్తుంది అనమాట. ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే చూడండి, 2 సంఖ్యల కాసాగు 16 మరియు వాటి లబ్ధం 3888. అయితే గాసాబా ఎంత? అయితే ఇక్కడ మనకు ఒక సూత్రం తెలవాలి. ఏంటండి, కాసాగు ఇంటూ గాసాబా ఈక్వల్ టు వీటి యొక్క లబ్ధం. కాసాగు ఇంటూ గాసాబా అవుతుంది అన్నమాట. ఓకే, ఒక నిమిషం.
రెండు సంఖ్యలు కాసాగు అంటే ఇక్కడ ఏ అనుకుందాం, సపోజ్ ఇది ఏ అనుకుందాం, ఇది గాసాబా బి అనుకుందాం. వీటి లబ్ధం ఏమవుతుంది? ఏబి. కావున మనకి ఏమి ఇచ్చిండు? కాసాగు ఇచ్చిండు. ఎంత ఇచ్చిండండి? కాసాగు 16 ఇచ్చిండు. గాసాబా ఇవ్వలే కాబట్టి మనము సమ్ ఎక్స్ అనుకుందాం. వాటి యొక్క లబ్ధం ఎంత? 3888. ఇప్పుడు ఎక్స్ ఇక్కడనే ఉంచి 16 ఇక్కడ తీసుకెళ్తే 3088/16. ఇప్పుడు 16 టేబుల్లో 16 1 16, 16 2 32, 6 ఉంటుంది, 16 4 64, 2 ఉంటుంది, 4 ఉంటుంది, 16 8 16 3 48, 16 3 40, 16 3 48. ఓకే, ఇప్పుడు మనకున్న ఆన్సర్ ఏంటి? 243 వచ్చిన ఆన్సర్ మనకి. 243 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 3లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే.